కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరుకి కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కమ్యూనిస్టు భావాలే అత్యధికం. దేశాన్ని సంఘటితపరచడం ఇష్టం ఉండదు. సమాజాన్ని చీలికలు పేలికలు చేయాలన్న కమ్యూనిస్టు భావజాలాన్ని అమలు చేస్తుంటారు. అందుచేతనే సమాజంలో ఐకమత్యం ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో ఒక నీచపు ఆలోచనకు దిగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జాతీయ భావాలను వ్యతిరేకించడంలో సిద్ధరామయ్య బాటలోనే నడుస్తూ ఉంటారు. ఇటీవలనే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై కర్ణాటకలో నిషేధం విధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. దీనితో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నెల 18న ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా 10 మందికి మించి ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ప్రభుత్వ మైదానాలు, విద్యా సంస్థల ఆవరణలను వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించే ఉద్దేశంతోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంతా మండిపడుతున్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం మీద సీరియస్ అయ్యింది. సమాజాన్ని సంఘటితం చేసే పనులను అడ్డుకోవడంలోని ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. ఇటువంటి ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఏమైనా సాధించాలని కోరుకుంటుందా అని నిలదీసింది. దీనికి నీళ్లు నమిలిన కర్ణాటక ప్రభుత్వ న్యాయవాదులు తర్వాత సమాధానం చెబుతామని టైం అడిగారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం మీద స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. My Media, the voice of India.